ఎలా ఉంటాయో తెలీదు. పోనీ జీతమైన టైంకి ఇస్తారంటే 2-3 నెలలకోసారి. ఎలా జీవించాలి సార్? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, లాభాలు రాగానే ఇచ్చేస్తామయ్యా. రాత్రనక పగలనక కార్మికులు రెక్కల ముక్కలు చేసి కష్టపడుతుంటే ఫ్యాక్టరీ ఎందుకు సార్ నష్టాల్లో ఉంది? మీ గొంతమ్మ కొరకులంటూ తీసుకుంటూ పోతే ఫ్యాక్టరీ నష్టాల్లో లాభాల్లోకి వస్తుందా? మా గొంతమ్మ కొరకున ఆకాశానికంటే ధరలకు 3 పూటల 4,000 నోటికి వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ మీరు మీ కుటుంబ సభ్యులు ఏసీ కాలంలో ఏడంతస్తుల మేడల్లో కుడికే సొమ్ములు ఎవరి సార్? మా రెక్కల కష్టం కాదు. మేము కోటీసులు, మా జీవితంతో నీ పోలిక. ఆపు నాగరాజ్, ఆపు. ఆపు నాగరాజ్, ఆపు. కడుపు తెచ్చుకుంటే తాళ్ళ మీద పడుతుంది. నాగరాజు దిగుబడి సంధికి అర్థమయ్యే ఉంటుంది. 25 ఏళ్ల క్రితం ఈ కొండపల్లి ఏరియాలో నాటుసారా కాచుకునే కింగ్ కోపరావి నేను. ఈ ఏసీ కార్లు ఏడంతస్తులు ఎలా వచ్చాయో తెలుసు. నాణ్యతలను ఫ్లైఓవర్లు కట్టి ప్రసాదాన్ని అడ్డంగా దోచుకున్నామని తెలుసు. ఒరే క్రాంతి కుమార్, నా గురించి నీకు కొంతే లేదు, అంతా తెలుసు. కాలనాకు కాటు వేసిన బ్రతకొచ్చినేమో కానీ నీవు పడబడితే బ్రతకలేమని తెలుసు. నీ పనుల కట్టొచ్చిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తిని సర్వనాశనం చేశావు. అది చాలక పసివాళ్ళని చూడకుండా ట్రైన్ నుంచి తోయించావని తెలుసు. ఇవన్నీ బయటపడితే నీ మంత్రి పదవి ఊడుతుందని తెలుసు. ఒరే క్రాంతి, వేడిన కొమ్మలంటుగా ఉన్నా దేని మీద చెప్పడం లేదు. అదే అగ్నిజాల మీద పడితే ఏం చేస్తావు నాగేంద్ర భూపతి? అగ్ని జ్వాల కాదు కదా, అగ్ని పర్వతాల బద్దలైనా పర్వాలేదు. అధికారం మా చేతిలో ఉంది. 10 సార్లు మిమ్మల్ని అధపాతాళంలో నొక్కి అధికారం ఉందని అహంకారం ఉండవరకు నాగేంద్ర భూపతి. ఆ అధికారమే నీకు ఏదో ఒక రోజు అధపాతాళానికి చేరక తప్పదు. బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. పేదవారికి సేవ చేయ అధికారంలో వచ్చిన మీరు తీరా అధికారం దక్కిందని అహంకారంతో వెలిగితే ఏదో ఒక రోజు పాతాళానికి వెళ్ళక తప్పదు. అందలాన్ని ఉన్న మాకు అధపాతాళమా? అది మా దరి చేరదు. నిత్య దరిద్రంతో కొట్టి మీ పడుతున్న మీరు అధపాతాళంలో ఉండేది. నాగేంద్ర భూపతి 5 సంవత్సరాలకోసారి పేదవాళ్ళు కాళ్ళు పట్టుకుని ప్రాధాన్యపడే మీకు ఆందోళన ఇచ్చేది మా పేదవాళ్ళని గుర్తించుకోండి. సరే క్రాంతి కుమార్, ఏం కావాలో చెప్పు. డబ్బు కావాలా లేక పదవి కావాలా? ఎంత కావాలో చెప్పు. ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఆ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేసుకో. అంతేకాని కార్మికులందరినీ వెనకేసుకుంటూ వస్తే ఏమొస్తారయ్యా? పైగా నేను కొండగా చేస్తే ఆ వేడి కాళ్ళు గుడిలో తప్ప. 100 కొట్టడం తిన్న రాబట్టు ఒక్క గాలి వాన కూడి చచ్చిందనే సాగుతుంది. బలవంతమైన సర్పం చలిచేమల పైన చచ్చినట్టు నీవంతమైన జీవితాన్ని హతమార్చావో వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి నీ పీక నొక్కక మానరు. నా గొంతుల ఊపిరినన్నాను. నేను ఉద్యమ నాయకుడిగా జీవిస్తా. వస్తా. నిన్ను ఇలా అతమక్కల నాకు బాగా తెలుసు. ఎంత బంధంగా అనుభవించాలి. అదే స్వప్న, ఆ మంటలితనమే నా జీవితాన్ని అనుక్షణం అపహాస్యం చేస్తుంది. ప్రేమ కోసం, అనురాగం కోసం నా మనసు ఎంత పరితపిస్తుందో నాకే తెలియదు స్వప్న. మంచి
డబ్బున్న మన ఆస్తి మీద ఉన్న అనురాగంతో డబ్బు కోసం నా జీవితంలోకి వచ్చేవారితో నేనేలా జీవించేది? నిజమే, కానీ ఏం చేస్తాం? నీ మనసు నచ్చిన అమ్మాయిని చూసి ప్రేమించుకోవాలి. నా మనసును అర్థం చేసుకున్నామే ఎక్కడ దొరుకుతుందా? కానీ ప్రేమ, ఆ ప్రేమ ఆ పదం పలకడానికి 2 అక్షరాలే కావాలి. కానీ ఆ 2 హృదయాలు కలవాలంటే ఎన్ని జన్మలైనా చాలా స్వప్న. సంసార జీవితం సవ్యంగా సాగిపోవడానికి ఆ బ్రహ్మదేవుడు పంపించిన ఆయుధమే ప్రేమ కావాలి. నిజమే స్వప్న, సంసారాలు సాఫీగా సాగిపోవడానికి భగవంతుడి అమృతం లాంటి వరం ప్రేమ. కానీ ఈ నేటి సమాజంలో ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నిజమైన ప్రేమ ఈ దేశంలో లేదంటావా? ఉంది. ఎక్కడ ఉందో తెలుసా? షాజహాన్ కట్టించిన తాజ్మహల్లో ఉంది, కులీ కుతుబ్ షా కట్టించిన చార్మినార్లో ఉంది, ఆదర్శ దంపతులుగా చెప్పబడుతున్న సీతారాముల్లోనే ఉంది. కానీ ఈ నేటి సమాజంలో వ్యక్తి మధ్య అటువంటి ప్రేమ లేదంటాను. బావా, నువ్వు పొరపాటున్నావు. నేటి సమాజంలో కూడా గొప్ప ప్రేమికులు ఉన్నారు. అందం ఐశ్వర్యం ఉంటే చాలు ఆకర్షితులై ఐ లవ్ యూ అనుకుంటూ జీవితం నాశనం చేసుకునే ఈ కుర్రపల్లిలో ఉండదు ప్రేమ అంటావా? సరే, నేను నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా? బావా, నేనా? నన్ను పెళ్లి చేసుకోమంటే ఎంతగా ఆశ్చర్యపోతున్నావు? బావా, త్వరలో నా విషయం డాడీతో చెప్పి అతన్నే పెళ్లి చేసుకున్నాను. సరే, నా కోసం నా పెళ్లి చేసుకున్నాను. లేదు స్వప్న, నా హృదయంలో నీకు తప్ప వేరే వ్యక్తి చూడలేదు. ఎప్పటికైనా నీవే నా అర్థాన్ని.
అదిగో డాక్టర్ బాబు వస్తున్నారు చూపెట్టా గంగనే పట్టు విన్నావా పడుకుండేటప్పుడు కూడా
రాత్రి 12 అయ్యేసరికి ఉగ్గిపోయి అందుకని ఆయన కట్ చేస్తే మరి గొడవ ఉండదు. నాన్న నాన్న ఏదో డాక్టర్ నాన్న మీ మంత్రి బాత్రూమ్ అందులో కట్టున్నట్టుంది ఇలాంటి ఆయన దగ్గర తెచ్చినాము మందులం అంటే నాన్నే కట్ చేసేస్తాను నాన్న ఒక అసలు అదే కదా పేరు చెప్తాను నాన్న చెప్తానా బాబు బాబు వాడికి ఆ నాన్న చేయకుండా ఓడిపోయేలా చూడండి బాబు. అయితే దేశం మార్చాల్సిందే. నాన్న నాన్న ఇదే నాన్న ఒకటే రాత్రిపూట అందులో తొమ్మిదిగా నాన్న ఈ మంత్రి బాత్రూములు 2 3 నల్ల తెచ్చి ఒక వేదిక పెట్టి దొంగ తీసుకొస్తారు నాన్న ఇదే నా పక్కనే నిలబడి పండు కొండ పక్క ఇక్కడండు నాన్న అదే బాబు ఒకసారి గొడ్డమకు ఇచ్చాను ఒకసారి అప్రతిగా మారుతాం. ముందే చెప్తానుగా డాక్టర్ బెండక్కారు ఆగిమ్మా నేనే ట్రీట్మెంట్ చేస్తాను. ఇదిగో, చూడు ఇప్పుడు చూడు నీ వాడు రాగానే ఎలా మైండ్ చేస్తాను. చూడండి బాబు నాకు లేక కొడుకు పుట్టినాడు. పోటీ పట్టు తగ్గేలా చేయండి డాక్టర్ బాబు గొప్ప డాక్టర్ దొరికినా మీరు పోటీ పట్టు తగ్గేలా చేయండి ఏంటి పోటు చూడండి బాబు మంచి పాడలు చూడలేమండి. ఇదిగో, ఈ ఫోటో చూడు. బాగా ఉందండి ఫోటో ఫోటో తగ్గిందని కొట్టి చాలా అయిందండి ఫోటో చూసిందో చాలా అయిందండి ఇప్పుడు నీ నొప్పి ఎలా ఉంది? ఇంకా ఉందా? కొట్టి తగ్గించారు కాలంలో నేను పెట్టినాను కదా పోటీ కొట్టి తగ్గించారు ఫోటో చూసిందా ఇదిగో జమ్మ, లేదు. నీ వాడికి పోటు పోవాలంటే అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. నువ్వు వెనకే డాక్టర్ లేకపోతే ఇటు బాగా నేను డ్రెస్లో ఉంటే డాక్టర్ లేకుంటే బోటని శ్రీకాకుళం వెళ్తే నన్ను పోసినాడు. ఓ నాన్న నాన్న మళ్ళీ రాత్రి లేచిపోగాను నాన్న నీ కరెంట్ ఆగిపోతుంది నిద్ర ఉంటుంది పెళ్లి చేసి నాన్న రేపాలి చూసుకుంటాను లాభాలు పోలేదు బాబు మా వాడికి మంచి సకీల అమ్మాయి చూసి డబ్బు కాలేజ్ వేరు మెడికల్ కాలేజ్ బాగోండి బిల్లు కాలేజ్ అమ్మని పెళ్ళిపోయాడు బాబు. ఇంటి పాలయంకరమ్మా అజెండా పన్నెండు బాబు 2 కిందల పాలు ఇచ్చే అమ్మాయి సిగ్గు చేస్తాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు?
ఏ సినిమా కంపెనీ నుండి పారిపోయి వచ్చావా? బతకాలంగా ఉందా? లేకపోతే ఏంటి సార్? ఒంటి మీద కత్తి పట్లు, చేతిలో సంఖ్యలో ఉన్న ప్రతి ఒక్క పోలీసుడు పలికిన మొట్టమొదటి మాటలు ఇవే. అన్నంత ఈజీ కాదు సార్ అరెస్ట్ చేయడం. నిన్ను అరెస్ట్ చేయడానికి నువ్వేమైనా బిల్లు ఆడంగా? కానక్కర్లేదు సార్. న్యాయంగా ధర్మంగా బ్రతికిన మీరు పేదవాడినైనా మీరు అరెస్ట్ చేయలేదు. అంటే నువ్వు న్యాయబద్ధంగా బతుకుతున్నానంటావు. నీవు చేస్తున్న ఈ కొద్దింపులు, మోసాలు ఇవన్నీ న్యాయబద్ధంగా ఉన్నాయంటావా? 25 ఏళ్ల క్రితం ఈ విశాఖపట్నం ఎలా ఉండేదో నీకు తెలుసా? స్వాతంత్ర్యోద్యమ చరిత్ర గురించి మాట్లాడుతున్నా నీకేం తెలుసు? నేను స్వాతంత్ర్యోద్యమి కాకపోయినా చరిత్ర తెలిసిన వాడి. పొట్ట చింపితే అక్షరం ముక్క రాదు. నీకు చరిత్ర గురించి తెలుసా? తెలుసుకోవడానికి చదివే అవసరం లేదు ఎస్ఐ గారు. జీవితాలు చదివితే చాలు. పేదవారి బ్రతుకులను కూల్చి దారి దోపిడీలు చేస్తూ ఈ దేశ సంపదను కొల్లగొట్టడమేనా నువ్వు చదివే జీవితాలు? పొరపడుతున్నారు ఎస్ఐ గారు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనే పిచ్చి భ్రమలో ఉన్నారు మీ పోలీసులు. అంటే నీవు స్వచ్ఛమైన తెల్లని పాల లాంటి వాడిని అంటావు. మేము తెల్లని స్వచ్ఛమైన పాలలాంటి వాళ్ళం కాకపోయినా మేము చేసే ఈ కూలి పనులు మా పొట్ట పుట్టిపోతుందని తెలిసిపోయింది. నిన్ను